ఆర్థిక ప్రగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లో సిఐఐ తెలంగాణ ఆధ్వర్యంలో విద్యా నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపక అవకాశాలు అనే అంశంపై జరిగిన సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పాలకుల నిర్ణయాలు రాష్ట్ర ఆర్థిక పురోగతికి దోహదపడతాయన్న సీఎం గత పాలకుల నిర్ణయాల వల్లే హైదరాబాద్ ఐటీ హబ్ గా మారిందని స్పష్టం చేశారు. ఐటీఐలలో నైపుణ్యాభివృద్ధి కోసం టాటా సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. నైపుణ్యాభివృద్ధి కోసం టాటా సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలు, పాలకులు చేసే విధానపరమైన నిర్ణయాలు ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పురోగతికి ఉపయోగపడతాయి. ఆ విధానాన్ని సంపూర్ణంగా మా ప్రభుత్వం విశ్వసిస్తుంది. సో స్పష్టంగా మీ పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాకుండా మీకు లాభదాయకంగా మీ వ్యాపారాలు ఉండే విధంగా మా ప్రభుత్వం యొక్క ప్రణాళికలు ఉంటాయి. ఎవరు ఎలాంటి బేసిజాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి విధానాలు పూర్తిగా మార్చేస్తారేమో, లేకపోతే గతంలో ఆఫ్ ద వేలో ఉన్న పర్మిషన్స్ ఏమైనా రాకుండా పోతాయేమో, లేదా గవర్నమెంట్ పాలసీస్ని అన్నిటిని కూడా రీరైట్ చేస్తారేమో, ఇట్లాంటి అపోహలకి తావు ఉండాల్సిన అవసరం లేదు. దాంట్లో భాగంగానే స్కిల్ డెవలప్మెంట్ నేను చాలా గట్టిగా నమ్ముతాను. సర్టిఫికెట్ అనేది జస్ట్ ఫస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే పనికొస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ డిగ్రీ ఆర్ పిహెచ్డి ఆర్ పీజీ ఆర్ ఎనీథింగ్. కానీ ప్రాక్టికల్గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోతే, టాలెంట్ లేకపోతే దే ఆర్ నాట్ గోయింగ్ టు కాంపిటీట్ విత్ ద నెక్స్ట్ టు హిమ్. సో అందుకే మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 65 ఐటీఐలను ఈరోజు టాటాతో మేము ఎంఓయూ చేసినాము. జాయింట్ వెంచర్స్ కింద స్కిల్ డెవలప్మెంట్ ప్లేసెస్ కింద తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ ఆల్ 65 ఐటీఐలను అన్నిటిని కూడా స్కిల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళతో టైఅప్ చేసినాం. దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ 2000 crores టు ఇంప్రూవ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. రాయ్బరేలీ స్థానం నుంచి 6 సార్లు ఎంపిక ప్రాతినిధ్యం వహించిన సోనియా తొలిసారి రాజ్యసభలో ఎంట్రీతో కొత్త ఇన్నింగ్ ప్రారంభించనున్నారు. రాజ్యసభకు సోనియా గాంధీ ఎన్నికవడం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తల్లిగా అమరుల త్యాగాలకు తల్లడిల్లి నాయకురాలుగా స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన సోనియా గాంధీ రాజ్యసభకు ఎన్నిక కావడం సంతోషకరం. 4 కోట్ల తెలంగాణ ప్రజల తరపున సోనియమ్మకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసిన తర్వాత సోనియాను కలిసిన ఫోటోను ముఖ్యమంత్రి జత చేశారు. కాగా ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి సోనియాను పోటీకి దించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావించారు. సోనియా తెలంగాణ నుంచి పోటీలోకి దిగనున్నారని వార్తలు సైతం ప్రచారం అయ్యాయి. తాజాగా సోనియా రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఇక ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టించినట్లయింది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే బీజేపీని నామక రూపాలు లేకుండా చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కనీసం తన సొంత నియోజకవర్గానికి ఏమీ చేయలేదని విమర్శించారు. భువనగిరి కోట మీద పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు స్వయంగా విజ్ఞప్తి చేసిన రూపాయి మంజూరు చేయలేదని మండిపడ్డారు. 5 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో రోడ్లను మరిచిపోయారని విమర్శించారు. రహదారుల అభివృద్ధి, జాతీయ రహదారుల కోసం ఇక నుంచి ప్రతి 15 రోజులకోసారి ప్రధాన మంత్రిని నితిన్ గడ్కరీని కలుస్తామని వెల్లడించారు. 4 ఏళ్లు ఆయన దగ్గర 1000 కోట్ల బడ్జెట్ పెట్టుకుని సొంత తెలంగాణకు 200 కోట్లు తెచ్చుకోలేని కిషన్ రెడ్డి ఆయన నిన్న పార్టీ మీటింగ్ లేదో ప్రచార బేరీ అంట ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు ఉండదు అని. మిస్టర్ కిషన్ రెడ్డి గారు, మీరు ఇలాంటి మాటలు మాట్లాడటం తప్పది. మీరు వేరే రాష్ట్రాల్లో వేరే రాష్ట్రాల్లో పార్టీలను గెలిచి ప్రభుత్వాలను కూలగొడుతుండొచ్చు, కానీ తెలంగాణలో ఇది పోరాటాల గడ్డ. ఇది సొంత పార్టీని ఎదిరించి తెలంగాణ తెచ్చుకున్నాము. ఇవాళ నువ్వు కాంగ్రెస్ పార్టీ టచ్ చేసినా నీ బీజేపీ పార్టీ నామ మాత్రం లేకుండా చేస్తాం. మీరు కరీంనగర్ ఆదర్శనగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు ఘటన స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అగ్ని ప్రమాద బాధితులను ఈ సందర్భంగా మంత్రి పరామర్శించారు. అగ్ని ప్రమాద ఘటనలో నష్టపోయిన వారంతా నిరుపేదలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం తరపున ఆదుకుంటామని బాధితులకు మంత్రి హామీ తెలిపారు. బాధితులకు తాత్కాలిక నివాస ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా సంగీతంలో 2.5 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ శంకుస్థాపన చేశారు. రైతులు పార్టీలకు అతీతంగా సంఘంగా ఏర్పడి ఎత్తిపోతల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
అదేవిధంగా 2,16,00,000తో బోగులంపల్లి ఎత్తిపోతల పథకం అదనపు గ్రావిటీ కెనాల్ పనులు ప్రారంభించారు. ప్రభుత్వం రైతుల సాగునీటి అవసరాల కోసం ఎత్తిపోతల పథకంను ఏర్పాటు చేసి ఇస్తుందని, ఆ ఎత్తిపోతల పథకం ఆలనా పాలన చూడాల్సిన బాధ్యత రైతులది అని అన్నారు. ఎత్తిపోతల పథకం ఆలనా పాలన చూడకుంటే ఎన్ని కోట్లు వెచ్చించినా ఎత్తిపోతల పథకమైనా నిరుపయోగంగా మారుతుందన్నారు. ఎత్తిపోతల పథకానికి సంబంధించిన రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, అవసరమైతే తాను కూడా సమావేశానికి వస్తానని తెలిపారు. ఓ సొసైటీ ఏర్పాటు చేసుకొని సుమారు 6 గ్రామాలకు సంబంధించిన శివారు ఉంది. ఆ 6 గ్రామాలకు సంబంధించిన రైతులు కూర్చొని ఈ బొగులంపల్లి ఎత్తిపోల పథకానికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఓ చైర్మన్, ఓ ప్రధాన కార్యదర్శి, ఓ ఉపాధ్యక్షుడు, ఓ కార్యదర్శి, ఈ రకంగా మీరు ఈ బొగులంపల్లి ప్రాజెక్ట్ ని ఓన్ చేసుకోవాలి. ప్రతిసారి సర్కార్ వచ్చి మిమ్మల్ని ఆదుకోదు. సర్కార్ 18 కోట్లు పెట్టింది, 10 సంవత్సరాల జాప్యం జరిగింది. మళ్ళీ ఈరోజు కొత్తగా పైప్ లైన్ వేసి అన్నేసి మళ్ళీ మీకు పునరంకితం చేసినాము. కానీ మీకు కూడా బాధ్యత అనేది ఉండాలి. మాదేం పోయింది, మాకేం సంబంధం ఉన్నది, నీళ్ళు పంటలు వేసుకుంటాము లేదా ఇట్లనే ఉంటాము అంటే అది కర్మ. సో తక్షణమే 2 రోజులలో 3 రోజులలో మీరు కమిటీ చేసుకొని ఆ కమిటీ సభ్యులు ఈ 6 గ్రామాలకు సంబంధించిన రైతుల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. 1200 మంది రైతులు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మీరు వ్యవసాయదారులు. మీరు వ్యవసాయానికి మూలమే మీరు వ్యవసాయదారులు, రైతులు అందరూ కూర్చునేసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఇంకా మీకు పైప్ లైన్ అవసరం ఉన్నది, సుమారు 2.5 కిలోమీటర్ల పైప్ లైన్ అవసరం ఉన్నది. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జూరాల ప్రాజెక్టు పరిధి ఆయకట్టు 5.7 లక్షల ఎకరాలు మాత్రమేనని, జూరాల ఎత్తిపోతలలో నీళ్లు ఇప్పుడున్న రైతులను సరిపోవని తెలిపారు. భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్ పరిధి రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొన్నదని అన్నారు. కొడంగల్ ఎత్తిపోతలను జూరాలపై ఆధారపడితే మిగతా ప్రాజెక్టులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. 2900 కోట్లతో కొడంగల్ ఎత్తిపోతల చేపట్టాలని అన్నారు. నారాయణపేట కొడంగల్కు ఉద్దేశించినటువంటి కాలువలను క్యాన్సిల్ చేసి, పాలమూరు రంగారెడ్డిలో ఉండేటువంటి ఆ కాలువలను క్యాన్సిల్ చేసి ఇప్పుడు కొత్తగా ఒక జీవో విడుదల చేసుకొని దానికి 2,900 కోట్ల కేటాయింపు పెట్టుకొని కొడంగల్ నారాయణపేటకు సుమారు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి విధంగా ఒక ఎత్తిపోతల పథకము జూరాల నుంచే నీళ్ళు ఎత్తిపోయాలి. జూరాలలో ఉండేటువంటి సామర్థ్యం ఇప్పుడున్నటువంటి 5,70,000 ఎకరాలకే సరిపోక ఇటు భీమా రైతులు, అటు జూరాల రైతులు, అటు నెట్టెంపాడు రైతులు, ఎగువన ఉండేటువంటి కోయిల్ సాగర్ రైతులు, ఇంకా ఎగువన ఉండేటువంటి సంగంబడ్డ రైతులు ఒకరికొకరు నీళ్ళు అందక ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికే. దాని మీద మళ్ళీ అదనపు భారమాని అలా కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ను జూరాల మీద పెట్టడం మూలంగా కొడంగల్ నారాయణపేటకు ఫలితం రావడం దేవుడెరుగు, ఉన్న ప్రాజెక్టులకు ఇబ్బంది కలుగుతుంది. ఇంకొకటి, ఈ లిఫ్ట్ ద్వారా 2,900 కోట్లు ప్రతిపాదిత అంచనా. ఇప్పుడు 2,900 కోట్లతోన వీళ్ళు ఇవ్వదలుచుకున్నటువంటిది, వీళ్ళు చెప్పినటువంటిది 1,00,000 ఎకరాలకు. కానీ కాలువలు పూర్తి అయితే పాలమూరు రంగారెడ్డిలో మేము మొత్తం ప్రాజెక్టులు పూర్తి చేసినాం. రిజర్వాయర్లు అయిపోయినాయి, టనల్స్ అయిపోయినాయి, ఓపెన్ కెనాల్స్ అయిపోయినాయి, ఎలక్ట్రోమెకానికల్ వర్క్స్ అయిపోయినాయి, పంపులు నడవడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు కేవలం అక్కడి నుంచి కెనాల్స్ తీసుకొని వస్తే కరవెండ హై లెవెల్ కెనాల్ కానీ, ఉదండాపూర్ కెనాల్ కానీ, ఈ 2 కెనాల్స్ తీసుకొని వస్తే మీరు తలపెట్టింది 1,00,000 ఎకరాలు లిఫ్ట్ ద్వారా. ఇప్పుడు కెనాళ్లను పూర్తి చేస్తే వచ్చేటువంటిది 1,50,000 ఎకరాలు వస్తాయి. నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానమంత్రి చేయాలనే సంకల్పంతో విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టామని ఎంపీ బండి సంజయ్ అన్నారు. అమరవీరుల త్యాగాలను కేసీఆర్ ప్రభుత్వం మరుగున పడేసిందన్నారు. అందుకే ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని మరుగున పడేశారని చెప్పారు. తెలంగాణ వీరుల చరిత్రను ప్రజలకు తెలియకూడదనుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు కనుమరుగు చేశారని చెప్పారు. 1000 బుడల మర్రి చరిత్రను సమాజానికి తెలియజేసిన వ్యక్తి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అని చెప్పారు. రామ్జీ గుండు పోరాట స్ఫూర్తి మరవలేనిదని తెలిపారు. ఒక వర్గం ఓట్ల కోసం చారిత్రక ప్రాంతాన్ని మార్చే ప్రయత్నం చేశారని, గత ప్రభుత్వం తిరుమలకు చేయాలని ప్రయత్నం చేసిందని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పారు.
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్దమేనని బీజేపీ నేత ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్గిరి నియోజకవర్గం బరిలో దిగుతానని వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలో భాగంగా యాదాద్రిలో నిర్వహించిన యాత్రలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. అభివృద్ధిలో దేశాన్ని పరుగులు పెట్టిస్తున్నారని మోదీపై పొగడ్తల వర్షం కనిపించారు. మూడోసారి మోదీని ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఈటెల రాజేందర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలపై ప్రజలు ఏర్పడిన భ్రమలు తొలగిపోతున్నాయని వివరించారు. ఉచిత బస్సు పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది నిజమే అయినా రద్దీకి తగ్గట్లుగా బస్సులను పెంచడంలో ఆర్టీసీ ప్రభుత్వం విఫలమయ్యాయని చెప్పారు. ప్రభుత్వం అప్పుల పాలైందని, కొత్త అప్పుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. కాగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో హుజరాబాద్ నుంచి పోటీ చేసిన బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు దీనికి ఊతమిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కనీసం వాళ్ళు ఎక్కడన్నా వాళ్ళ నియోజకవర్గాల్లో లేదా ప్రతిపక్ష పార్టీలుగా ప్రజల సమస్యలు ప్రస్తావించడానికి దరఖాస్తు చేయడానికి అవకాశం లేకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేసిన వ్యక్తి కేసీఆర్. మేము అనుకున్నాం దానికి భిన్నమైన పరిపాలన ఉండాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పార్టీకి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష పార్టీ కూడా అంత బాధ్యత ఉండాలని చెప్పి ప్రజలు భావించి మొన్న మార్పును కోరి మార్పును తెచ్చుకున్నారు. కానీ ఈ పార్టీ వాళ్ళకాన్ని చూస్తే కూడా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకాన్ని చూస్తే కూడా, మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి గారిని చూస్తున్నా, నేను ఆ సామెత చెప్పని బాగుండదు, ఒకటి కించపరచను, కానీ ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా మా ఎమ్మెల్యే ట్రీట్ చేస్తాం, వాళ్ళ చేతుల మీదుగానే అభివృద్ధి పనులు మేము జరిపిస్తామని చెప్పి ఒక నీచమైన సంస్కృతి తెరలేపిండు. ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రజానీకం కేసీఆర్ అహంకారాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, కేసీఆర్ సంకుచిత వాదాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి విరుద్ధంగా తీర్పునిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తున్న పని అంతకంటే సంకుచితమైన పద్ధతిలో వ్యవహరిస్తూ ఉంది. అందుకనే ప్రజలు ఒకటే కోరుతున్నారు, అన్నా ఏదో వేసినం అయిపోయింది, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓటు తప్పకుండా నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి మాత్రమే. అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల పట్ల కూడా మాకిప్పుడిప్పుడే భ్రమలు తొలగిపోతున్నాయి. ఒక్క ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప, అది కూడా బస్సులలో కొట్లాడుకుంటున్నారు, సీట్లు దొరకక, ప్లేస్ దొరకక కొట్లాడుకుంటున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఓయూ జేఏసీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 2,945 కోట్లు కేటాయించి శంకుస్థాపన చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. కొడంగల్, నారాయణపేట ప్రజల తరపున సీఎంకి కృతజ్ఞత తెలుపుతున్నామని అన్నారు. కార్యక్రమంలో ఓయూ జేఏసీ ప్రెసిడెంట్ ఆంజనేయులు, తలారి ముద్రస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గా సయ్యద్ అజ్మతుల్లా హుసేని బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నాంపల్లి హజ్ హౌస్ లో బాధ్యతలు స్వీకరించిన సయ్యద్ అజ్మతుల్లాను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు వివేక్ వినోద్, ఎమ్మెల్సీ బలమూరి వెంకట్, ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ తదితరులు నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానన్నారు. విలువైన వక్ఫ్ బోర్డు భూములను పరిరక్షణకు కృషి చేస్తానని, అదేవిధంగా అన్యక్రాంతమైన వక్ఫ్ భూములపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ, మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, దీపాదాస్ మున్షి తదితర కాంగ్రెస్ పెద్దలకు ఈ బాధ్యతలు సహకరించిన నాయకులకు ధన్యవాదాలు చెప్పారు.
ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నా మీద ఒక నమ్మకంతో మైనార్టీ వర్గాల్లో 25 సంవత్సరాల నుంచి నేను ఒక కార్యకర్తగా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తా ఉంటే వాళ్ళు గుర్తింపు ఇచ్చి టికెట్ ఇవ్వకుండా ఈ విధంగా నాతో న్యాయం చేశారు. ఈ హోదాలో నాకు వక్ఫ్ బోర్డ్ అనేది ఒక ఖర్గే గారికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, దీపాదాస్ మున్షి గారికి, ముఖ్యమంత్రి గారికి, మన ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గంలో ఉన్నట్టు సీనియర్ మంత్రులకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా మీద ఏ నమ్మకంతో మీరు ఏ విశ్వాసంతో నా మీద ఉంచి మీరు ఈ బాధ్యత నాకు ఇచ్చారు. తప్పకుండా ఒక మైనార్టీ కమ్యూనిటీలో కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమాలు కానివ్వండి, ప్రభుత్వ కార్యక్రమాలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో నేను తీసుకెళ్తాను. కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, కాంగ్రెస్ పార్టీ విధానాలను, వాళ్ళ స్కీమ్స్ను, మరి ముఖ్యంగా 6 గ్యారంటీలు, దాంతోపాటు ఎన్నికల్లో మైనార్టీలకు సపరేట్గా మైనార్టీ డిక్లరేషన్ ఏదో అనౌన్స్ చేస్తారు కదా, దానికి ఏ విధంగా మనం మైనార్టీస్ ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని విధాలుగా నేను కృషి చేస్తాను. ఈ ప్రభుత్వము మరియు మైనార్టీ ఈ వ్యవస్థ మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా నేను పనిచేసి రాబోయే రోజుల్లో ఒక మైనార్టీస్ కాంగ్రెస్ పార్టీ గురించి, ప్రభుత్వం గురించి ఒక మంచి నమ్మకం ఏర్పడేలాగా నేను పనిచేస్తాను. మేడారం సమ్మక్క సార్లమ్మ ప్రాశస్త్యం మహాజాతరపై వెలువరించిన ఆత్మగౌరవ పత్రిక మహాసంకల్పాన్ని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఖమ్మం నగరానికి చెందిన బండి ఉషా ఈ మహాసంకల్పానికి సంపాదకత్వం వహించారు. మేడారం జాతర తెలుగు ప్రజల ఆధ్యాత్మిక సంస్కృతిలో ముఖ్యమైన పండుగ అని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రకృతిని నమ్ముకున్న సామాన్య ప్రజల కోసం ప్రకృతి శక్తులుగా మారి విరుచిత పోరు సాగించి పరాశక్తులుగా కోట్ల మంది ప్రజల పూజలందుకుంటున్న సమ్మక్క సార్లమ్మలకు అక్షరాంజలి ఘటించిన అద్భుతమైన పుస్తకమన్నారు. బుక్ అవుతుందండి. సికింద్రాబాద్ డిప్యూటీ కమిషనర్ గా సుభాష్ రావు పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ ను మోదీ శ్రీలతారెడ్డి తార్నాకలోని డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ డిప్యూటీ కమిషనర్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సర్కిల్లో చేపట్టవలసిన పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. యాకత్పుర నియోజకవర్గం రెయిన్ బజార్లో 245 కోట్ల వ్యయంతో చేపట్టిన డ్రైనేజీ పైప్లైన్ల నిర్మాణ పనులను ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్ ప్రారంభించారు. పాత బస్తీలోని అన్ని ప్రాంతాలను ప్రత్యేక ప్రణాళికతో రూపొందిస్తున్నామని తెలిపారు. पार्लियामेंट के बाहर हो या मुल्क में कोई मसला हो, मजलिस इत्तेहादुल मुस्लिमीन आपके मसाइल को उठाती है। बिला लिहाज मज़हब मिल्लत मजलिस अवाम की खिदमत करती आई है। मुखालिफिन मजलिस असल में बीजेपी को उसके नापाक अज़ाइम में कामयाब करने की कोशिश अब से नहीं कर रहे हैं। पिछले 30 साल से मैं देख रहा हूँ कि उनकी कोशिश यही है कि आपके इस इत्तेहाद के खिले को कमज़ोर किया जाए। आपकी एक जो शनाख्त है, चाहे वो तहजीबी हो, दीनी हो, उस शनाख्त को ख़त्म कर दिया जाए। और हैदराबाद के इत्तेहाद की मिसाल सारे मुल्क में दी जाती है। तो इन ताकतों से हमको बाखबर भी रहना है और जैसा हमेशा हमने मिलकर इन तमाम लोगों को या तंजीमों को जो हमारे इत्तेहाद के दुश्मन है, जो बीजेपी के एजेंडे को हैदराबाद की पार्लियामेंट के हलक़े में लागू करना चाहते हैं, इनको हमने शिकस्त दी है। और इंशाअल्लाह ताला अल्लाह सुब्हाना व तआला हमको नुसरत देगा, अल्लाह हमको कामयाब करेगा। मेरी आपसे अपील है कि अपने इत्तेहाद को और मजबूत रखिए। पार्लियामेंट के इलेक्शन में, हिंदुस्तान की पार्लियामेंट में आपकी एक बेबाक आवाज़ है, उस आवाज़ को आपको हमको मिलकर कामयाब करना है। और ये तमाम जो लोग हैं मुखालिफिन मजलिस, जिनको मैं 30 साल से कह रहा हूँ, ये छोटी बीजेपी है। असल बीजेपी तो मोदी और आरएसएस की है, ये एक छोटी बीजेपी है। और यही लोग हमारे आस्तीन के सांप हैं।
इनको हमको और आपको अपने इत्तेहाद से और अपनी सियासी ताकत से और अपने मरकज़ सियासी को मजबूत करके रोकना है। దక్షిణ భారత కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క సార్లమ్మ మహాజాతరకు భారీగా భక్తులు పోటెత్తారు. ఆదివాసుల ఆరాధ్య దైవాలైన వడదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇవాటి నుంచి 4 రోజుల పాటు సాగే ఈ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రేపు సాయంత్రం సమ్మక్క కుమారుడైన జంపన్నకు కన్నెపల్లి నుంచి ఆదివాసీ నృత్యాలు డప్పు చప్పుల మధ్య గిరిజన పూజారులు గద్దెలపైకి తీసుకొచ్చారు. పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులను గద్దెలపై ప్రతిష్ఠించడం జాతరలో తొలి కీలక ఘట్టం. అందులో భాగంగా ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి గుడి నుంచి సార్లమ్మ భర్త గోవిందరాజును పూజారులు గద్దెల వద్దకు తీసుకొచ్చారు. కన్నెపల్లి నుంచి సార్లమ్మను తీసుకొచ్చే ఘట్టం ఎంతో కోలాహలంగా జరుగుతుంది. కన్నెపల్లి గ్రామస్తులైన ఆడపడుచులు సారలమ్మ ఆలయాన్ని ముగ్గులతో అందంగా అలంకరిస్తారు. సాయంత్రం అమ్మవారిని పూజారులు ఊరేగింపుగా గద్దెల వద్దకు తీసుకొస్తారు. రెండో రోజు గురువారం సమీపంలోని చిలకలగుట్టపై ఆదివాసీ పూజారులు ప్రత్యేక పూజలు పూర్తి చేశాక ఊరేగింపుగా గద్దెల వద్దకు తీసుకొచ్చి సమ్మక్కను ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం నిండు జాతర కాగా శనివారం దేవతల వన ప్రవేశంతో మేడారం జాతర ముగుస్తుంది. హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాత బస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ఆర్టీఏ ఆఫీసులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆర్టీఏ ఆఫీసులో పార్కింగ్ లో ఉన్న 2 టాటా ఏసీ వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు భయభ్రాంతులకు గురై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్నారు. ఇది ప్రమాదమా లేక ఎవరైనా కావాలని చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కూకట్పల్లి వివేకానంద డిగ్రీ పీజీ కాలేజ్లో సారంగా 2024 పేరుతో కల్చరల్ ఫెస్టివల్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ హాజరై కాలేజీ యాజమాన్యానికి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంలోని విద్యార్థులు చదువు ఆటపాటల్లో చాలా స్పీడ్గా ఉంటారని ఈటల రాజేందర్ అన్నారు. విద్యార్థులు చదువు పూర్తి చేసుకుని దేశ అభ్యున్నతికి పాటుపడాలని సూచించారు. కరోనాకు ముందు ఇలాంటి ప్రోగ్రాంలు నిర్వహించే వాళ్లమని, కరోనా తర్వాత 2 రోజుల పాటు ఘనంగా కల్చరల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కాలేజీ యాజమాన్యం తెలిపారు. ఈ కల్చర్ ప్రోగ్రాంలో విద్యార్థుల ఆటపాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. నరేంద్ర మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు. ఒకప్పుడు భారతదేశం అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ, భారతదేశం ఎదుగుతున్న దేశం అనేటువంటి ఫీలింగ్ ఉండేది. పేద దేశమని అభివృద్ధి కోసం వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు డబ్బులు ఇస్తే కానీ జీతాలు ఇవ్వని పరిస్థితి చెప్పి మనం చదువుకున్నాం. కానీ ఇవాళ భారతదేశం నాకు తెలిసి ప్రపంచం మొత్తంలో విద్యార్థి శక్తి, చదువుకున్న యువశక్తి ప్రపంచంలో గొప్పగా ఉన్న దేశం భారతదేశం మాత్రమే. కుటారి గారు చెప్పినా, అబ్దుల్ కలాం గారు చెప్పినా, ప్రపంచ చిత్రపటం మీద అక్కడక్కడ మోడీ గారు మాట్లాడినా నా దేశం యువశక్తి కలిగిన దేశం. నా దేశంలో ఉన్న విద్యార్థులు చాలా క్వాలిటీగా ఉన్నారని చెప్తా ఉన్నారు. అమెరికాలో వైద్యాన్ని అందించే డాక్టర్లు మా పిల్లలే. ఇవాళ ప్రపంచానికి సాఫ్ట్వేర్లో నైపుణ్యం ప్రదర్శించేది మా విద్యార్థులే. రేపటి ప్రపంచం మాదే, రేపటి భవిష్యత్తు భారతదేశాన్ని మాత్రమే చెప్పి చాలా సందర్భాలు మోడీ గారు చెప్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. భవానీపురంకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి పార్ట్ టైం జాబ్ అంటూ ఫోన్కు వచ్చిన వాట్సాప్ మెసేజ్ వచ్చిందని పోలీసులు తెలిపారు. సైట్ నిర్వాహకులు అతనికి ఒక వ్యాలెట్ ఐడి క్రియేట్ చేసి ఇచ్చారని అన్నారు. దీంతో ఆ ఉద్యోగి 15,37,000 చెల్లించారని తెలిపారు. సైబర్ నేరగాళ్లు కమిషన్ చూపెట్టారని, దీంతో ఆ కమిషన్ ఇవ్వాలని బాధితుడు అడిగారని పోలీసులు తెలిపారు. దీనిపై సైబర్ నేరగాళ్లు స్పందించకపోవడంతో డబ్బులు మోసపోయారని అన్నారు. అదేవిధంగా హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీకి చెందిన అడ్వకేట్ నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ తో 20 లక్షల రూపాయల 71,000 పోగొట్టుకున్నారని తెలిపారు. దీంతో 2 బాధితులు ఫిర్యాదు చేశారని అన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అమీన్పూర్ సిఐ నాగరాజు తెలిపారు. లింక్ క్లిక్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేస్తుంటారు. ఆ టెలిగ్రామ్ ఛానల్లో కమ్యూనికేషన్ జరుగుతూ టాస్క్లు కంప్లీట్ చేస్తే
ఈజీగా ఇన్వెస్ట్ చేసిన మనీకి రిటర్న్స్ వస్తాయని చెప్పేసి ఫస్ట్ ఒక 2000 రూపీస్ ఇన్వెస్ట్ చేయమని చెప్తారు. ఆ 2000 రూపీస్కి ఒక 800 రూపీస్ కలిసి 2800 రూపీస్ రిటర్న్ చేయడం, దాని తర్వాత ఒక 5000 డిపాజిట్ చేయడం, దానికి అమౌంట్ రిటర్న్ చేయడం, అట్లా మినిమం ఫస్ట్ ఇనీషియల్గా చిన్న అమౌంట్ దగ్గర రిటర్న్ చేసి మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పేసి ఒక నమ్మకం కలిగిస్తారు. ఆ నమ్మకంతో విక్టిమ్స్ అందరూ కూడా మోసపోయి పెద్ద అమౌంట్స్ డిపాజిట్ చేస్తూ పోతారు. ఆ పెద్ద అమౌంట్ డిపాజిట్ చేసినప్పుడు వేరు కారణాలు చెప్తూ టెక్నికల్ రీజన్స్ అని, ఇన్కమ్ ట్యాక్స్ రీజన్స్ అని, ఇతరత్ర కారణాలు చెప్తూ ఆ అమౌంట్ హోల్డ్ అయినాయి. ఆ అమౌంట్ రావాలి అంటే ఇంకా మీరు అమౌంట్ డిపాజిట్ చేయాలని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేసి ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేసే వరకు తీసుకెళ్తున్నారు. దయచేసి అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా ఇలాంటి ఫేక్ మెసేజ్కి, ఫేక్ వాట్సాప్ గ్రూప్స్కి, ఫేక్ టెలిగ్రామ్ గ్రూప్స్కి యాడ్ కావద్దు. ఇట్లాంటి ఫేక్ దాంట్లో ట్రేడింగ్ చేయొద్దు. ఏదైనా రికగ్నైజ్డ్ వాటిలో మాత్రమే ట్రేడింగ్ చేయాలి. ఇలాంటి ఈజీ మనీ కోసం ఆశపడి ఎవరు కూడా మనీ పోగొట్టుకోవద్దని కోరుకుంటున్నాను. మరి 2 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. దాని మీద దర్యాప్తు చేస్తున్నాను. అదేవిధంగా ఏదైనా పొరపాటు ఇట్లాంటి సైబర్ క్రైమ్ జరిగితే ఇమీడియట్గా 1930 కాల్ చేయడము, సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ రిజిస్టర్ చేయడం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను.